హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 12. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామండి. దేవ్, ఏం చేస్తున్నావు నువ్వు? వదలు నన్ను, అంది శ్రద్ధ తన గొంతు పట్టుకున్న దేవుతో. దేవు కోపంగా ఆమె గొంతుపై ఉన్న తన చేతుల పట్టు ఇంకా బిగిస్తూ, వదులుతా, కానీ అంతకంటే ముందు ఎందుకు నందుని చంపాలని చూసావు చెప్పు అన్నాడు. అతను అలా చేయడం వల్ల శ్రద్ధకు ఊపిరందలేదు, మాట కూడా బయటికి రావడం లేదు. అతని చేయిని పట్టుకుని, దేవ్, నేను తనని చంపాలని అనుకోవడం ఏంటి? నువ్వేదో పొరపాటు పడుతున్నావు, అంది శ్రద్ధ దగ్గుతూ. నా చేతిలో నీకు చావు తప్పేది కాదు. అయినా ఎందుకు పగ ఇలా చేసావు? తనతో నీకేంటి పగ అన్నాడు దేవ్. అయితే దేవుకి నిజం తెలిసిపోయిందన్నమాట అని మనసులో అనుకుని, సరే వదిలి చెప్తా, అంది శ్రద్ధ. దేవ్ అతని చేతులు వెనక్కి తీసుకున్నాక, దేవ్, నాకు డొంక తిరుగుడు మాటలు రావు. స్ట్రైట్గా పాయింట్కి నేను వచ్చేస్తా. నేను రేపు జరగబోయే ఫ్యాషన్ వీక్లో మోడల్గా ఉండాలని అనుకున్నాను. అందుకే నువ్వు పెట్టిన మోడల్ని తప్పించాను. అలా చేస్తే నువ్వు నన్ను అప్రోచ్ అవుతావని అనుకున్నాను, కానీ నువ్వు నన్ను కాదని దాన్ని మోడల్గా సెలెక్ట్ చేశావు. అప్పుడే నా ఈగో హర్ట్ అయింది. అందుకే అలా చేశాను, అంది శ్రద్ధ. శ్రద్ధ చెప్పింది విన్న దేవ్ ఆమెను కోపంగా చూస్తూ, నీ ఈగో కోసం ఆ అమ్మాయిని ప్రాణాలతో ఆడుకుంటావా? అయినా ఆ మోడల్ని తప్పిస్తే నిన్నెలా మోడల్ చేస్తా అనుకున్నావు? నీకు ముందే చెప్పాను, నాకు సంబంధించిన ఏ విషయంలోనూ నువ్వు ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదని. ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. ఇంకోసారి నా దరిదాపుల్లోకి రాకు, అది నీకేం మంచిది కాదని అక్కడి నుండి వెళ్ళిపోయింది. శ్రద్ధ వెళ్తున్న దేవుని చూస్తూ, నువ్వు వద్దన్నా నీ దారికి అడ్డు వస్తూనే ఉంటాను దేవ్. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి. ఒకటి కాదు, రెండు కాదు, 10 ఏళ్ల నుండి నిన్ను లవ్ చేస్తున్నా. నీకోసం అందరినీ వదిలి ఇక్కడ ఉంటున్నా. నీకోసం చేయకూడని పనులు చేస్తున్నాను. అయినా నువ్వు నాకు దక్కలేదు. అప్పుడు నా ప్రేమకు ఆ సహస్ర అడ్డుపడింది. ఇప్పుడు ఈ నందు. నేను కాకుండా నీ లైఫ్లో ఇంకొకరు ఉండడానికి వీల్లేదు. అది ఆ ఫ్యాషన్ వీక్లో ఎలా పార్టిసిపేట్ చేస్తుందో చూస్తా. దాన్ని అడ్డు తప్పించి నిన్ను ఎలా అయినా దక్కించుకుని తీరుతాను అనుకుంది. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చూసిన శ్రద్ధ, నువ్వేంటి ఇక్కడ, అంది షాక్ అవుతూ. అతను నవ్వుతూ శ్రద్ధ ముందుకొచ్చి ఆమె చుట్టూ తిరుగుతూ, ఏంటి డార్లింగ్, షాక్ అయ్యావా? నేను వస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. కంగారు పడకు, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చానంటూ ఆమెతో ఏదో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత స్కూల్ నుండి ఇంటికి వచ్చిన యుక్త, అమ్మా, ఆఫ్టర్నూన్ స్కూల్కి నువ్వు ఎందుకు రాలేదు అంటూ హాల్లో కూర్చున్న నందు దగ్గరకు వెళ్తుంటే యుక్త అని ఒక గొంతు వినిపించింది. ఆ గొంతు విన్న యుక్త సడన్ బ్రేక్ వేసినట్లు ఆగి వెనక్కి తిరిగి చూసింది. గుమ్మం దగ్గర ఒక పెద్ద ఆవిడ చాలా హోదాగా నిలబడి ఉంది. ఆవిడకి సుమారు ఒక 80 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ పెద్దంచున్న పట్టు చీర కట్టుకుని, మెడలో పెద్ద కాసుల పేరు వేసుకుని, నుదుటిపై విభూది పెట్టుకుని శాలువా కప్పుకుని ఉన్నారు. సోఫాలో కూర్చుని నందు లేచి నిలబడి, ఎవరు ఆవిడి అనుకుంటూ ఆ పెద్ద ఆవిడనే చూస్తుంది. యుక్త ఆవిడ్ని చూసి భయంగా నందు వెనక్కి వెళ్ళిపోయింది. ఆవిడ మెల్లగా నడుచుకుంటూ లోనికి వచ్చి నందు వెనుక ఉన్న యుక్తను చూసి, యుక్తమ్మా, ఇలా రా అన్నారు. యుక్త నందు చేయి గట్టిగా పట్టుకుని నిలబడింది. తప్పు నందు వెనుక నుండి బయట యుక్త పిలుస్తుంది. నిన్నే కదా అన్నారు, ఈసారి కొంచెం గట్టిగాని. ఆవిడ అలా అనేసరికి యుక్త నందు నడుమును గట్టిగా చుట్టేసింది. యుక్త ఆవిడకు భయపడుతుందని నందు అర్థమై యుక్తాన్ని ఎత్తుకుని, ఎవరండి మీరు, అంది ఆ పెద్దావుని చూస్తూ. నందు అలా అనగానే ఆవిడ చిన్నగా నవ్వుతూ సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని, నా ఇంట్లో నన్నే ఎవరని అంటావా? ఈ రాణి రాజరాజేశ్వరినే ఎవరని అడిగేంత ధైర్యమా నీకు? ముందు నువ్వెవరో చెప్పు. ఇంతకు ముందు ఎప్పుడు నిన్నెక్కడ చూడలేదు, అందావిడ. నందు ఆవిడకు సమాధానం చెప్పేంతలో మూర్తి అక్కడికి వచ్చి చేతులు కట్టుకుని ఆవిడ ముందు వినయంగా నిలబడి, పెద్దమ్మగారు ఎలా ఉన్నారు అన్నాడు. నా బాగు గురించి తర్వాత, ఈ అమ్మాయి ఎవరు, అందావిడ. ఆ అమ్మాయి
యుక్త పాపని చూసుకుని మేయిడమ్మా ఇక్కడే ఉంటుంది అన్నాడు మూర్తి. ఓ పనిపిల్ల అని నందుని చూస్తూ, నా మనవరాల్ని ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు వెళ్ళు అందావిడ. బామ్మగారు పాప మిమ్మల్ని చూసి భయపడుతుంది అందు. నందు, ఏయ్ బామ్మగారేంటి నువ్వు నాకు ఏ తప్పు చుట్టమని వరుసతో పిలుస్తున్నావు? పనిపిల్లవి పనిపిల్లలా ఉండు, నువ్వు మేడం అని పిలువు అన్నారు ఆవిడ. ఆవిడ మాటలకు నందు కోపం వచ్చింది. మేడం అని పిలవమని చెప్పారు, బానే ఉంది. నన్ను పనిపిల్ల అని అనడం బాలేదు. నేను కూడా చదువుకున్న దాన్ని. చిన్నపిల్లలంటే ఇష్టం వల్ల ఇక్కడ జాయిన్ అయ్యాను. మీరు కూడా నన్ను పేరు పెట్టి పిలిస్తే బాగుంటుందంది నందు. ఏయ్ పిల్ల, ఎంత పొగరు నీకు! ఈ రాణి రాజేశ్వరికే ఎదురు చెప్తావా? మా ఇంట్లో అయినా మా ఊర్లో అయినా నాతో మాట్లాడాలంటేనే భయపడతారు. అలాంటిది నాతోనే ఇంత పొగరుగా మాట్లాడతావా అన్నారు ఆవిడ. నేనేం పొగరుగా మాట్లాడలేదు మేడం. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పానంతే. మీ ఊరి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు మీకు భయపడతారేమో, నేను మీకు భయపడను. ఇంకొక విషయం, మీతో వాదించాలని నాకు లేదు. పాప మిమ్మల్ని చూసి భయపడుతుంది. నేను తనని లోనికి తీసుకుని వెళ్తున్నా అంది. అని యుక్తాను తీసుకుని అక్కడి నుంచి లోనికి వెళ్ళిపోయింది. నందు మాటలు విన్న రాజేశ్వరి గారు, మూర్తి ఇలాంటి పొగరపోతు పిల్లని పనిలో ఎందుకు పెట్టారు? ఈ అమ్మాయి ఒక్క క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నన్నే ఎదిరించి మాట్లాడుతుందా? ఈ పిల్లని ఊరికే వదలను. ఈ రాణి రాజేశ్వరి అంటే ఏంటో తెలిసేలా చేస్తా అన్నారు. అమ్మ మీరు శాంతించండి. చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది. నేను తనతో మాట్లాడి మీ క్షమాపణ చెప్పిస్తా. నాకు దాని బోడి క్షమాపణ అవసరం లేదు. ముందు దాన్ని ఇక్కడి నుండి పంపించు, లేకపోతే నా సంగతి నీకు తెలుసు కదా అని మూర్తితో అని అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోయారు. యుక్త, నువ్వు ఆ బామ్మను చూసి ఎందుకు భయపడ్డావు అంది నందు యుక్తాను తన ఒడిలో కూర్చోబెట్టుకుని. ఏమో అమ్మా, కానీ నాకు జేజేని చూస్తే చాలా భయం వేస్తుంది అంది యుక్త. అదే ఎందుకు యుక్త, ఆవిడ నేను ఏమైనా అన్నదా అంది నందు. ఊహు, నన్నేమనలేదు. జేజే వెళ్లే వరకు నువ్వు నాతోనే ఉండు అంది యుక్త. యుక్త చెప్పకపోయినా తన భయానికి ఏదో కారణం ఉందని నందుకు అర్థమై, సరే నేను నీతోనే ఉంటాను అని తన ఫోన్ నుండి రవి కాల్ చేసి యుక్త కోసం స్నాక్స్ ఇంకా పాలు తీసుకురమ్మని చెప్పింది. ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన దేవ్ సరాసరి రాజేశ్వరి గారు ఉన్న గదికి వెళ్ళి ఆవిడ కాళ్ళకు నమస్కరించి, పెదనానమ్మ నువ్వు వస్తున్నట్లు చెప్పనేలేదు అన్నాడు. నిన్ను చూడాలనిపించింది, వచ్చేసా నానా. దానితో పాటు నేను ఇక్కడ రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇలా కూర్చో చెప్తా అన్నారు. దేవ్ సరే అన్నట్లు తలూపి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆవిడ దేవ్ చేతి పట్టుకుని, నీకు తెలుసు కదా మన ఊర్లో నరసింహస్వామి గుడిలో ప్రతి 10 సంవత్సరాలకు ఉత్సవాలు జరుగుతాయని. ఆ ఉత్సవాల్లో భాగంగా జరిగే మహాహోమం ఈసారి కూడా ఈ చేతుల మీదుగానే జరగాలి. నా వారసుడిగా నువ్వే కూర్చోవాలి. కానీ ఇప్పుడు నీ పక్కన సహస్ర లేదు. కానీ ఆ హోమం చెయ్యాలంటే నువ్వు ఖచ్చితంగా మరో పెళ్లి చేసుకుని తీరాలన్నారు నానమ్మ. హోమం ఇంకెవరితో అయినా చేయించండి, నేను నా సహస్రాన్ని మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకోవడం జరగదు అన్నాడు. అది కుదరదు దేవ్, ఆ హోమం నువ్వే చెయ్యాలి. అది కూడా నీ భార్యతో కలిసి. లేకపోతే మన వంశానికి ఇంకా మన ఊరికి కూడా అదిష్టం అన్నారు రాజేశ్వరి గారు. ఆవిడ మాటలు విన్న దేవ్, నానమ్మ నువ్వు ఎలానో ఒక వారం ఇక్కడే ఉంటావు కదా, ఆ విషయం గురించి నీతో తర్వాత మాట్లాడతా అన్నాడు. మాట్లాడడం కాదు దేవ్, నేను చెప్పిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, అది మర్చిపోకు. ఇంకొక విషయం, యుక్త కోసం పనిలో పెట్టిన అమ్మాయి ఉంది కదా, తనని తక్షణమే ఉద్యోగం నుండి తీసేయి. తననా? తనేం చేసింది నానమ్మా అన్నాడు దేవ్. కారణం చెప్తే గాని నేను చెప్పిన పని చేయవా దేవ్ అన్నారు ఆవిడ సీరియస్గా. సరే నానమ్మా, అమ్మాయితో చిన్న పని ఉంది, అది అవ్వగానే నువ్వు చెప్పినట్లే చేస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని దేవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దేవ్ వెళ్ళగానే ఆవిడ తలుపు గడియ పెట్టి మంచంపై కూర్చుని, ఆ అమ్మాయితో దేవికి ఏం పని? ముందు ఆ పని ఏంటో తెలుసుకోవాలి. ఆ పని ఏదైనా అవని, అది జరగడానికి కుదరదు అని ఎవరికో కాల్ చేసింది.
అవతల వ్యక్తి చెప్పింది విన్నాక నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. దేవ్ తన గదిలోకి వెళ్తూ సడన్గా వెనక్కి తిరిగి యుక్త గదికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి యుక్త నందు ఒడిలో నిద్రపోతూ కనిపించింది. యుక్త పడుకుంది కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ నందుతో మాట్లాడదామని మళ్ళీ లోనికి వెళ్ళి, హే, మా నాన్నంతో ఎందుకు గొడవ పడ్డావు? సార్, నేను ఆవిడతో గొడవ పడలేదు. ఆవిడే నాతో ఎక్కువగా మాట్లాడారు అంది నందు. తన వయసులో నీకంటే పెద్దది. ఆవిడ ఏదో అంటే నువ్వు అలా ఆవిడికి ఎదురు చెప్తావా? ఇంకోసారి తనతో అలా మాట్లాడుకో అన్నాడు దేవ్. నాకేం ఆవిడతో అలా మాట్లాడడం సరదా కాదు సార్. వయసులో పెద్దవాళ్ళైతే మాత్రం ఏ మాట పడితే ఆ మాట ఎలా మాట్లాడతారు? ఇదే ఈ వాగుడే మార్చుకోకపోతే నీకు చాలా కష్టం. ఇకపై ఇలా పొగరుగా మాట్లాడితే నానమ్మ కాదు నేనే చెప్తాను ఈ పని. సరే, ఈ సంగతి పక్కన పెట్టు. రేపు ఈవినింగ్ మన ప్రయాణం. రెడీగా ఉండు. ఇంకో విషయం, పెదనాన్నమ్మ ఇక్కడే 1 వీక్ ఉంటుంది. తనతో జాగ్రత్తగా ఉండు. నేను కాదు సార్, ఆవిడ నాతో జాగ్రత్తగా ఉండాలి. మనసులో అనుకుని ట్రై చేస్తా సార్. రేపు మనతో పాటు యుక్త కూడా వస్తుంది అంది నందు. అక్కడికి తనెందుకు? జర్నీ చేస్తే చాలా అలసిపోతుందన్నాడు దేవ్. అలా ఏం కాదు సార్, తను నాతో ఉంటేనే మంచిది. మీకు తెలిసే ఉంటుంది, యుక్త మీ నాన్నమ్మ గారికి చాలా భయపడిపోతుంది. అలాంటప్పుడు తను ఇక్కడ ఒంటరిగా వదలడం మంచిది కాదేమో అనిపిస్తుంది. ప్లీజ్ కొంచెం ఆలోచించండి. నందు చెప్పింది కూడా నిజమే అనిపించింది దేవ్కి. అతను కూడా చాలాసార్లు ఆవిడను చూసి యుక్త భయపడ్డం గమనించాడు. కొంచెం ఆలోచించి, సరే, తన లగేజ్ కూడా ప్యాక్ చెయ్యి. రేపు ఈవినింగ్ ఫ్లైట్కి మనం ముంబై వెళ్తున్నాం. ఓకే సార్ అంది నందు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే యుక్తాన్ని తీసుకుని కిందకు వచ్చింది నందు. అప్పటికే రాజేశ్వరి గారు సోఫాలో కూర్చుని మూర్తితో ఏదో మాట్లాడుతున్నారు. అసలు ఆ పెద్దావిడి నందు దేవుతో వెళ్తే ఒప్పుకుంటుందా అనే విషయం మనం తర్వాత వీడియోలో చూద్దామండి. వీడియో ఇక్కడి నుంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది. తప్పక ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.